కానీ గతంలో వైసీపీ 5 ఏళ్లలో ఎంత అవినీతికి పాల్పడిందో, ఇప్పుడు కూటమి 1 ఇయర్‌లోనే అంతకు మించి అనే రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో అదే పరిస్థితా? మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాల్లో ఆ ఇష్యూని ఎక్కడో ఒక హార్డ్లీ ఒక 10% నియోజకవర్గాల్లో కంపారిటివ్ తక్కువ కనపడుతుంది. కానీ దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది అలా అని ఆ ఫ్యాక్టర్స్ కాదు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉంది. ఓకే. వ్యతిరేకత లేదంటే కరప్షనా? ఈ 2 డిఫరెంట్ కదా. కరప్షన్తో వచ్చిన వ్యతిరేకత. ఓ అలా చూడాలంటారు దాన్ని. అంతే కదా సార్. ఇప్పుడు మామూలుగా కరప్షన్ అని ఒక్క పదమే కాదు, అవైలబిలిటీ కూడా లేకపోవడం కూడా ఒక కరప్టెడ్. మీకు జాబ్ ఇచ్చారు సార్, మీరు 9 o'clock ఇక్కడ రావాలి, ఈవినింగ్ 7 o'clock మీకు లాగౌట్ చేయాలంటే అదొకటి. మీరు అవైలబిలిటీ లేనప్పుడు వచ్చి పని చేసి కొంచెం సరిగ్గా పని చేయడంతో పోలీసు అసలు రానోడి మీద ఇంకా ఎక్కువ కదా, అది మోర్ కరప్టెడ్ అని నా ఉద్దేశం. దీంట్లో అవైలబిలిటీ లేకపోవడం, అట్లీస్ట్ మీకు ప్రయారిటీ సివియారిటీ అంటారు మా భాషలో. అంటే ఏది హై ప్రయారిటీ, ఏది సివియారిటీ. కొన్నిసార్లు ప్రయారిటీ ఎక్కువ ఉండొచ్చు, సివియారిటీ కదా తర్వాత వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నారు ఒకటి అనుకోండి, దాని సివియారిటీ కేసు కింద రాదు. ప్రయారిటీ హై ప్రయారిటీ కంపల్సరీ అక్కడ ఎందుకు ఎక్కువ మంది ఫ్యామిలీస్ గ్యాదర్ అవుతారు, అందరికి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పుకుంటారని. ఈ ప్రయారిటీ సివియారిటీ ఒక్కొక్క ఇష్యూస్ ఏంటి, మనకు అడ్రస్ చేసే వాళ్ళు కార్డు అడుగుతున్నారా, ఇంకోటి అడుగుతున్నారా అనే దాంట్లో కంటిన్యూస్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అవైలబిలిటీ ఉండడం, వాళ్ళు ఇష్యూస్ రాసుకోవడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం, మీకు పని అయిందా లేదని ఫాలోఅప్ చేయడం, అయితే వాళ్ళకి శుభాకాంక్షలు తెలపజెప్పడం, లేదా వాళ్ళు వచ్చి తెలియజేసి ప్లాన్ చేసుకోవడం, ఈ ఆర్గనైజింగ్ లో చాలా డిలేగా ఉన్నది. ఈ ఎక్కువ ఎఫెక్ట్ 88% ఎక్కువ పడతా ఉంటుంది. ఓకే. సో జనరల్ గా రైతుల పరిస్థితి చూసుకుంటే గిట్టుబాటు ధరకు సంబంధించి కావచ్చు, పొగాకు, మిర్చి రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ధాన్యం పరిస్థితి అయితే అసలు ఇంకా దారుణంగా ఉంది. వీళ్ళంతా ఏపీని వదిలి తెలంగాణకు వచ్చి అమ్ముకుంటున్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఈ యాంగిల్లో మీరేమన్నా సర్వే చేశారా? రైతులందరూ కోలుకోవడానికి 3-4 ఏళ్ళు పడుతుందనే టాపిక్ జనరల్గా అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. ఈ విషయంపై మీ సర్వే ఏం చెప్తుంది? ఈ యాంగిల్ మీరు టచ్ చేశారంటే ఏం చెప్తారు సార్? నేను చెప్పినట్టు అన్ని పేజీల డాక్యుమెంట్ అంటే అన్ని ప్రతి సెక్షన్స్ లేకుండా ఉండదు, రైతుల సెక్షన్ కానీ ఇంకోటి కానీ. అదే దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది ఉంది. మామూలుగా స్టేట్మెంట్స్లో మొత్తం ప్రొక్యూర్ చేస్తాం, మీకు మొత్తం కాలం సప్లై చేస్తాం, మీకు ఇమీడియట్లీ డబ్బులు పడిపోతాయి, ఇట్లాంటి స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కింద వాళ్ళకి నిజంగా టక్కన మాకు పడ్డాయి, లేదా నిజంగా కొంత ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, నిజంగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు, ఈ దాంట్లో డిలే కానీ లేదా వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చేంత సపోర్టు అపోజిషన్ వాళ్ళు లేదా ఇంకోటి వాళ్ళకి ఆపడం కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, అవసరం ఉన్నప్పుడు మిగతా మంత్రులు కావచ్చు, అందరూ కూడా అసలు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని వర్గాలకి కావాల్సినటువంటి అన్ని ఆల్మోస్ట్ హామీలు ఏవైతే ఇచ్చామో 60% హామీలు కూడా నెరవేర్చడం జరిగింది 1 ఇయర్లోనే, మిగతా కూడా ఆటోమేటిక్గా అతి తొందరలోనే జరిగిపోతాయినటువంటి కామెంట్లు వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఒక హామీ కూడా నెరవేరలేదు, ఈవెన్ పింఛన్ తప్ప మిగతా ఏవి రావట్లేదు అనేటువంటి కామెంట్ ప్రజల్లో ఉంది. ఈ యాంగిల్లో, హామీల యాంగిల్లో ఏమన్నా అనిపించిందంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు సూపర్ 6 లేదా నవరత్నాలు బెస్ట్, లేదా ఏ పథకం మీద ఎఫెక్ట్, దీనికి వెయిటేజ్ ఇస్తాం సార్. ఒక్కొక్క పథకానికి అంటే ఇప్పుడు ప్రజల నుంచి కోరుకునే పథకం ఒకటి, ఇప్పుడు సూపర్ 6 లో ప్రజల నుంచి కోరుకునే పథకం అంటే ఖచ్చితంగా ఇది కావాలి, ఇది ఇంపార్టెంట్. దాంట్లో హై ప్రయారిటీ పెన్షన్ ఉంటుంది. సో హై ప్రయారిటీలో పెన్షన్ ఆబ్వియస్లీ సాల్వ్ చేసేది. దీంట్లో 2nd, 3rd, 4th, 5th లో లాస్ట్ పథకం వచ్చి ఫర్ సపోజ్ ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఫ్రీ బస్సు స్కీమ్ కోసం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అనేది వీళ్ళు ఫార్వర్డ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు పరచాలి. బట్ ప్రజల నుంచి వచ్చిన కోరిక కాదు. అలాగే స్టూడెంట్స్ అంటే అమ్మఒడి పథకాలు లాంటివి కానీ, పిల్లలకి అకౌంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అనేటువంటి కావచ్చు, ఎవరు ఇద్దరుంటే ఇద్దరు ఇస్తామని పథకాలు కానీ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది దానికి అట్ ది సేమ్ టైం. సో ఇలాంటి పథకాల్లో డిలే అయినప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, డిలేకి డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది, మోర్ డిలే మోర్ డ్యామేజ్. ఓకే. ఇప్పుడు సూపర్ 6 పథకాలే డ్యామేజ్ తీసుకొస్తున్నాయి అంటారా, లేదు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, లేదు అన్ని నియోజకవర్గాలు జరుగుతున్న కరప్షనే వీళ్ళకి డ్యామేజ్ అవుతుందంటారా? అంటే ఇవన్నీ ఒక 2 చక్రాలకి సమానంగా ఉండాల్సిన విధానాలు సార్. ఓన్లీ పంచేము కదా 100% అంటే సరిపోదు. ఎమ్మెల్యేలు కరప్షన్స్ అయినా పర్లేదు, మనం అన్ని పంచామన్నా ఇబ్బంది, అది ఒప్పుకోరు. అన్ని పథకాలు ఇచ్చాము బట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడో తేడా ఉందన్నా ఒప్పుకోరు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ ఒక్క ఏ ఫ్యాక్టర్ తగ్గినా 1% యాడ్ అయ్యి ఒక 10% డిఫరెన్స్ వస్తే మీరు చూసారు మొన్న 60-40కి 10% డిఫరెన్స్ ఉంటుంది, 10 వస్తే 50-50 అవుతుంది. సో 10% డిఫరెన్స్ లో హ్యూజ్ సీట్లు తేడా వచ్చాయి కదా సార్. సో జనరల్గా చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ అంటుంది. వైసీపీ నేతలపై కేసులు, జనం రియాక్షన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే సార్ ఇప్పుడు ఎనీ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్లో మనం యుద్ధ వాతావరణం చూస్తున్నప్పుడు, ఎలక్షన్ టైంలో అనుకున్నప్పుడు ఊర్లలో కూడా నువ్వా నేనా అని చెప్పి అన్నదమ్ములు కూడా విడిపోయి మాట్లాడుకోకుండా ఉంటారు.
అది జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీకు మనం అక్కడికి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా ప్రతి ఒక్కరు ఈ పార్టీ గురించి ఆ పార్టీ గురించి ఇది అని చెప్తా ఉంటారు. జనరల్ గా అది ఆ ఎలక్షన్ టైంలో ఆ మూడు ఆ టైంలో మాత్రమే ఉంటది. ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ చేసేందుకు మేబీ ఉపయోగపడదు. ఒక్కొక్కరు రెచ్చగొడతారు. అసలు ఆ ఎలక్షన్ రోజు గ్రామాల పరిస్థితి చూసుకుంటే ఒకరు నువ్వు నేను అన్నట్టే ఉంటది. కానీ రేపు ఎల్లుండి అయిపోయిందంటే మాక్సిమం 1 week 10 days తర్వాత అంతా నార్మలే. మళ్ళీ మా ఇంట్లో పెళ్లి అయితే మీరు వస్తారు, మీ ఇంట్లో పెళ్లి అయితే నేను వస్తా. కానీ ఇది కంటిన్యూ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది కదా ఇది. అది ఎక్కువ మంది హర్షించరు. మేబీ కోర్ ఓటర్స్ ఫాలోయర్స్ మాకు చేశారు కదా మీరు చేయడం కరెక్ట్ అని చెప్పి కోర్ ఓటర్స్ కావాల్సిన ఏ పార్టీకి అయినా కానీ కోర్ ఓటర్స్ ఆబ్వియస్లీ మీకు ఉంటారు. అంటే ఎక్సెప్షన్ చేస్తే మీ పార్టీ ఎప్పటికీ రాదు అని. కమ్యూనిస్ట్ కూడా ఒకప్పుడు కోర్ ఓటర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు లేదు. బిఎస్పీకి ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. సో కోర్ ఓటర్స్ పోతారు ఎప్పుడంటే మీరు అంటిల్నెస్ దానికి అలైన్గా ఇంకో పార్టీ వచ్చి దాని దగ్గరగా ఉన్న భావజాలంతో దానికి షిఫ్ట్ అవుతారు. బట్ కోర్ ఓటర్స్ గురించి కదా ఎక్కువ మీరు థింక్ చేయాల్సింది న్యూట్రల్ ఓటర్స్. న్యూట్రల్ ఓటర్స్ దీన్ని రెడ్ బుక్ అంటే గ్రీన్ బుక్ ని ఎక్కువ హర్షిస్తారు సార్. గ్రీన్ బుక్ అంటే మీరు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఈ పని వచ్చింది, దీనివల్ల ఇక్కడ 150 మంది పనిచేస్తారు, ఇలా ప్రతి మండలంలో వచ్చాయి, ఇలా మున్సిపాలిటీ మనం క్లీన్ చేసాం, ఇలా ఎక్కువ కరప్టెడ్ లేకుండా ఉండే ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారు, దాంట్లో ర్యాంకింగ్స్ బెటర్గా ఉన్నాయి, ఈ ర్యాంకింగ్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం, ఈ పథకాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం, ఇది ఇవ్వం కూడా అని ఓపెన్ గా మీరు క్లీన్ గా గ్రీన్ బుక్ తో ముందుకు వస్తే ప్రతి నియోజకవర్గం ఒక గ్రీన్ బుక్ అని ముందు పెట్టగలిగితే ఈ రిపోర్ట్ ఇది ఈ నెలకి ఇది చేసాం, ఈ 3 నెలలు ఈ నియోజకవర్గానికి ఇది చేసాం, ఈ మండలానికి ఇది చేసాం, ఈ ఊరికి ఇది చేసాం అనుకుంటే అది మోర్ హర్షిస్తారు. దానివల్ల మేబీ అవతల సైడ్ ఉన్న కోర్ ఓటర్స్ కూడా దాంట్లో 50-50గా ఉండి మోర్ లైన్ కాదు అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఆ ఓట్ బ్యాంక్ కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అది దరిదాపులుగా లేస్తుంది. అవునా? ఓకే.